వెల్కమ్ బ్యాక్ టు జుడాబాక ఛానల్కి. సో తొందరగా ఇది 8th క్లాస్ కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా 9th క్లాస్కు ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ అన్నీ చేసేస్తాను. సో 16వ పాఠం జమీందారీ వ్యవస్థ. ఓకేనా, ఈరోజు చేద్దామని అనుకుంటున్నా. 8th క్లాస్ మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఎన్ని వస్తాయో నోటిఫికేషన్ నాకు తెలియదు. 2-3 కంటే ఎక్కువ రావేమని అనుకుంటున్నాను. సెర్చ్ చేసి మాత్రం చూడండి. నేనైతే మొత్తం అప్లోడ్ చేసేస్తాను. మీకు టైం ఉన్నప్పుడు వీలు ఉన్నప్పుడు చూసుకోండి వీడియోస్ని. ఓకేనా, తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జమీందారీ వ్యవస్థ రద్దు 16వ పాఠము 8వ తరగతి. స్వాతంత్రం వచ్చే నాటికి గ్రామీణ ప్రజలలో సగానికంటే ఎక్కువ మంది అంటే 55% అంటే 18.6 కోట్ల జనాభా తీవ్ర పేదరికంలో ఉన్నారు. స్వాతంత్రం వచ్చే నాటికి జమీందారీ వ్యవస్థను రద్దు చేసే చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 1950లో చేశాయి. 1950లో చేశాయి. బలవంతంగా చాకిరీ చేయించే వెట్టి బేకార్ వంటివన్నీ కూడా రద్దు చేశారు. వెట్టి బేగార్ వంటివన్నీ కూడా రద్దు చేశారు. భూస్వాముల ఆధిపత్యం 3 రకాలలో ఉండేది. అవి భూమి శిస్తు వసూలు, సాగు భూమిపై నియంత్రణ, అటవీ భూములు, బంజరు భూములపై నియంత్రణ. భారత ప్రభుత్వము జమీందారులు భూమి శిస్తు వసూలు చేసే విధానాన్ని రద్దు చేసి వారికి నష్టపరిహారంగా సంవత్సరంలో వారికి వచ్చే ఆదాయాన్ని 20 నుంచి 30 రెట్ల అధిక మొత్తాన్ని చెల్లించింది. గుర్తింపు పొందిన కౌలుదారులు సాగు చేస్తున్న జమీందారుల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కౌలుదారులను యజమానులుగా ప్రకటించింది. దీని వలన 2 నుంచి 2.5 కోట్ల కౌలుదారులు ప్రయోజనం పొందారు. కొత్త చట్టాల ప్రకారం జమీందారుల ఆధీనంలో ఉన్న అటవీ బంజరు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కూలీల ద్వారా లేదా కౌలుదారుల ద్వారా సాగు చేస్తున్న జమీందారుల భూములను ఖుద్ఖాస్త్ అంటారు. కూలీల ద్వారా లేదా కౌలుదారుల ద్వారా సాగు చేస్తున్న జమీందారుల భూములను, ఇట్లాంటి వర్డ్స్ తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. ఖుద్ఖాస్త్ అంటారు. తెలంగాణ రాష్ట్రంలో 1927లోని వెట్టి చాకిరీని నిర్మూలిస్తూ చట్టం చేశారు. కానీ ఈ చట్టం అమలు కాలేదు. తెలంగాణ సాయుధ పోరాటం బలంగా ఉన్న ప్రాంతంలో 1948 నాటికి వెట్టి అంతమయ్యింది. 1945 సంవత్సరం నాటికి తెలంగాణ పోరాటం మొదలవుతున్న సందర్భంలో కౌలుదారులకు రక్షణనిచ్చే చట్టాలను నిజాం చేశాడు. దీని కింద కౌలుదారులను నమోదు చేసి వాళ్లకు శాశ్వత సాగు హక్కులు కల్పించారు. హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనం అయిన వెంటనే రాష్ట్ర అధిపతిగా ఉన్న నిజాం సొంత ఆస్తిగా ఉన్న సర్ఫే ఖాస్ వెట్టి వంటి బలవంతపు చాకిరీలను రద్దుపరుస్తూ ఫర్మానాలు జారీ చేశాడు. సర్ఫే ఖాస్ అంటే నిజాం తన సొంత ఆస్తిగా ఉన్న 1949 ఆగస్టు 15న జారీ చేసిన ఫర్మానా ద్వారా సంస్థానాలు మక్తాలతో పాటు చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న జాగీర్దార్లను రద్దు చేశాడు. హైదరాబాద్ జాగీర్దారు నిషేధ చట్టం ప్రకారం కొన్ని రోజులలోనే పెద్ద జాగీర్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అందుకు నష్టపరిహారంగా 18 కోట్ల రూపాయలు చెల్లించారు. హైదరాబాద్ జాగీర్దారు నిషేధ చట్టం ద్వారా 995 జాగీర్దారులను తొలగించి ఆ భూములను వాటికి సాగు చేస్తున్న రైతులకు ఇచ్చేశారు మరియు భూమి శిస్తు తగ్గించారు. అన్ని రకాల కౌలుదారులను రక్షణ కల్పిస్తూ హైదరాబాదు కౌలుదారీ చట్టాన్ని 1950లో చేశారు. ఈ కాలంలో 6 సంవత్సరాలకి పైగా కౌలు చేస్తున్న వాళ్ళందరినీ రక్షిత కౌలుదారులుగా లేదా నామమాత్రపు చెల్లింపుల ఆధారంగా పట్టాదారులుగా చేశారు. సో 1955లో హైదరాబాదు ఇనాం భూముల రద్దు చట్టాన్ని వేశారు. 1955లో హైదరాబాదు ఇనాం భూముల రద్దు చట్టాన్ని చేశారు. 1950లో చేసిన భూ సంస్కరణల చట్టానికి 1954లో సవరణ చేశారు. భూ కేంద్రీకరణ సమస్యలను శాంతియుత పద్ధతుల ద్వారా అంటే భూదాన ఉద్యమం ద్వారా పరిష్కరించాలని సర్వోదయ నాయకుడు ఆచార్య వినోబా భావే భావించాడు. 1951 ఏప్రిల్ 18న వినోబా భావే భూదాన ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇది చాలాసార్లు వచ్చింది. 1951 ఏప్రిల్ 18న దీనినే సర్వోదయ ఉద్యమం అంటారు. సర్వోదయ
ఉద్యమం అని కూడా అంటారు. సర్వోదయ ఉద్యమంలో భాగంగా వినోబా హైదరాబాదు దగ్గర ఉన్న శివరాంపల్లికి వచ్చి అక్కడ నుండి యాదాద్రి జిల్లాలోని పోచంపల్లికి పాదయాత్ర చేసి అక్కడ చెరువు దగ్గర జువ్వి చెట్టు కింద ప్రార్థన సమావేశాన్ని నిర్వహించాడు. ఈ సమావేశంలో షెడ్యూళ్ల కులాలకు చెందిన 40 కుటుంబాలకు తమకు భూమిని ఇప్పించమని కోరారు. ఈ సమావేశంలో వెదిరే రామచంద్రారెడ్డి 250 ఎకరాలకు తన తండ్రి జ్ఞాపకార్థం ఇచ్చాడు. సుశీరా ఎంత గ్రేటు! 250 ఎకరాలను ఇలా చరిత్రలో నిలిచిపోయిండు. మనం చదవబడితే గట్లా ఉంటుంది. ఈ సమావేశంలో వెదిరే రామచంద్రారెడ్డి 250 ఎకరాలను తన తండ్రి జ్ఞాపకార్థం ఇచ్చాడు. భూమిని దానంగా పొందిన మొదటి వ్యక్తి మైసయ్య. వినోబా భూదాన ఉద్యమాన్ని గ్రామదాన ఉద్యమంగా మార్చాడు. వినోబా గారు దేశవ్యాప్తంగా 44 లక్షల ఎకరాల భూమిని దానంగా పొందారు. 44 లక్షల ఎకరాల భూమిని దానంగా పొందాడు. ఆ కాలంలో చల్లిపల్లి జమీందారు పంచదార కర్మాగారం కింద 2650 ఎకరాలు చూపించాడు. భూపరిమితి చట్టం 1972-73, 1955-56 భూ సంస్కరణలు పూర్తి అయిన తర్వాత సగానికి పైగా రైతాంగ కుటుంబాలకు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి కలదు. 1972-73లో మన రాష్ట్రంలో సాగులో ఉన్న భూమిలో 38% భూముల ఆధీనంలో ఉండేవి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భూ కమతాలు 1955-56లో సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు వారికి భూ కమతాలతో వాటా 58% సాగు భూమిలో వాటా. 1955-56లో చిన్న రైతులు 5-25 ఎకరాల లోపు వారికి భూ కమతాలలో వాటా 32%, సాగు భూమిలో వాటా 44%. 1955-56లో పెద్ద రైతులు 25 ఎకరాలు మించిన వారికి భూ కమతాలతో వాటా 10%, సాగు భూమిలో వాటా 38%. 1980-81లో సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు వారికి భూ కమతాలలో వాటా 73%, సాగు భూమిలో 29%. 80-81లో చిన్న రైతులు 5-25 ఎకరాల లోపు వారికి భూ కమతాలతో వాటా 25, సాగు భూమిలో వాటా 52. 80-81లో పెద్ద రైతులు 25 ఎకరాల మించిన వారికి భూ కమతాలలో వాటా 22%, సాగు భూమిలో వాటా 19. 2005-6లో సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు వారికి భూ కమతాలలో వాటా 83%, సాగు భూమిలో 48%. 2005-6లో చిన్న రైతులు 5-25 ఎకరాల లోపు వారికి భూ కమతాలలో వాటా 16, సాగు భూమి వాటా 46%. 2005-6 పెద్ద రైతులు 25 ఎకరాలు మించిన వారికి భూ కమతాలలో వాటా 1%, సాగు భూమిలో వాటా 6%. 1972 తర్వాత చాలా రాష్ట్రాలలో భూపరిమితి చట్టాలను చేశారు. భూపరిమితి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి 1972 సెప్టెంబర్లో ఆమోదించాయి. భూపరిమితి చట్టం 1975 జనవరి నుంచి అమలులోకి వచ్చింది. 75 నుంచి భూపరిమితి చట్టం ప్రకారం 5 సభ్యులు ఉన్న కుటుంబాన్ని ఒక యూనిట్గా ప్రకటించింది. భూపరిమితి చట్టం 1972 ప్రకారం 5 ఉన్న కుటుంబానికి గరిష్టంగా 10-27 ఎకరాలు నీటి వసతి ఉన్న భూమి, 35-54 ఎకరాల మెట్ట భూమి ఉండవచ్చు. దీనికి అదనంగా ఉన్న భూమిని మిగులు భూమిగా ప్రకటించి ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో 8 లక్షల ఎకరాలను మిగులు భూమిగా ప్రకటించారు. వీటిలో 6,41,000 ఎకరాలకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వము స్వాధీనం చేసుకున్న భూమిలో 5,82,000 ఎకరాలను 5,40,000 మంది భూమి లేని పేద సన్నకారు రైతులకు పంచిపెట్టింది. 2005-2006 ప్రకారం 83% రైతులు సన్నకారు రైతులు. వాళ్ళ కింద సాగు భూమిలో సగం ఉంది. 1% మాత్రమే ఉన్న భూస్వాముల ఆధీనంలో 6% భూమి ఉండేది. భూపరిమితి చట్టాలను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ ఒకటి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 12,94,000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని అందులో నుంచి 10,64,000 ఎకరాల భూమిని 26,51,000 కుటుంబాలకు పంచిపెట్టింది. ఓకేనా, బిట్స్ చేద్దాం ఇప్పుడు.
ఇది కూడా చిన్నగానే ఉంది లెసన్, తొందరగా చిన్నగా ఉంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటే తొందరగా అయిపోతుంది. ఓకే, ప్రాక్టీస్ బిట్స్. ఈ చిన్న లెసన్కి ఒక 60 వరకు ఉన్నాయి, దాదాపు 60 వరకు ఉన్నాయి క్వశ్చన్స్. చూద్దాము. స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశంలో ఎంతమంది గ్రామీణులు తీవ్ర పేదరికంతో బాధపడుతున్నారు? ఎంత? 18.6 కోట్లు. 18.6 కోట్లు. సర్వోదయ ఉద్యమంలో భాగంగా వినోబా భావే గారు మొదటిగా వచ్చిన హైదరాబాదు దగ్గర ఉన్న ప్రాంతంను గుర్తించండి. సి. శివరాంపల్లి. బేగార్ అనగా ఎవరు? బేగార్ అనగా వెట్టి. జమీందారీ వ్యవస్థను రద్దు చేసే చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సంవత్సరంలో చేశాయి? బి. 1950. 1955-56 భూ సంస్కరణలు పూర్తి అయిన తర్వాత సగానికి పైగా రైతాంగ కుటుంబాలకు ఎన్ని హెక్టార్ల కంటే తక్కువ భూమి కలదు? ఏ. 2 హెక్టార్ల కంటే తక్కువ. భారత ప్రభుత్వం జమీందారు భూమి శిస్తు వసూలు చేసే విధానాన్ని రద్దు చేసి వారిని నష్టపరిహారంగా సంవత్సరంలో వారికి వచ్చే ఆదాయాన్ని ఎన్ని రెట్లు అధిక మొత్తాన్ని చెల్లించింది? 6. బి. 20 నుండి 30 వరకు. జమీందారులు సాగు చేసే భూమిని ఏమంటారు? సి. ఖుద్‌ఖస్త్. జమీందారులు సాగు చేసే భూమిని ఏమంటారు? ఖుద్‌ఖస్త్. నిజాం రాజ్యంలో స్వాతంత్రానికి ముందే వెట్టి చాకిరీ నిర్మూలిస్తూ చట్టం చేయబడిన సంవత్సరం ఏది? బి. 1927. హైదరాబాద్ స్టేట్లో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న జాగీర్లను ఏ రోజున రద్దు చేశారు? ఏ. 1949 ఆగస్టు 15. స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధానమైన దానిని గుర్తించండి. ఏ. పేదరికం. హైదరాబాదు జాగీర్దారు నిషేధ చట్టం ప్రకారం కొన్ని రోజుల్లోనే పెద్ద జాగీర్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అందుకు నష్టపరిహారంగా ఎన్ని రూపాయలని చెల్లించింది? డి. 18 కోట్లు. హైదరాబాదు జాగీర్దారు నిషేధ చట్టం ద్వారా ఎంతమంది జాగీర్దారులు తొలగించబడ్డారు? డి. 995. జమీందారుల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కౌలుదారులను భూ యజమానులుగా ప్రకటించటం వలన ఎంతమంది కౌలుదారులు భూమికి హక్కుదారులు అయ్యారు? 2 నుండి 2.5 కోట్ల మంది. ఏ సంవత్సరం నాటికి కౌలుదారులకు రక్షణనిచ్చే చట్టాలను నిజాం చేశాడు? బి. 1945. భూదాన ఉద్యమంలో భాగంగా వినోబా భావే గారు ఎన్ని ఎకరాల భూమిని దానంగా పొందాడు? సి. 44 లక్షలు. భూస్వాముల ఆధిపత్యం ఎన్ని రకాలలో ఉండేది? 3 రకాలు. స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశంలో ఎంత శాతం మంది గ్రామీణులు తీవ్ర పేదరికంతో బాధపడుతున్నారు? డి. 55%. అన్ని రకాల కౌలుదారులకు రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ కౌలుదారీ చట్టాన్ని చేసిన సంవత్సరం ఏది? బి. 1950. 1950ల కాలంలో ఎన్ని సంవత్సరాలకి పైగా కౌలు చేస్తున్న వాళ్ళందరికీ రక్షిత కౌలుదారులుగా లేదా నామమాత్రపు చెల్లింపుల ఆధారంగా పట్టాదారులు చేశారు? సి. 6 సంవత్సరాలు. 1950లో చేసిన భూ సంస్కరణల చట్టానికి ఏ సంవత్సరంలో సవరణలు చేశారు? 1954. ఏ రోజు వినోబా భావే గారు భూదాన ఉద్యమాన్ని ప్రారంభించారు? డి. 1951 ఏప్రిల్ 18. 1951 ఏప్రిల్ 18 గుర్తుపెట్టుకోండి. సర్వోదయ ఉద్యమ నాయకుడు ఎవరు? డి. వినోబా భావే చేపట్టిన భూదాన ఉద్యమంలో మొదటిసారిగా మన రాష్ట్రంలో యాదాద్రి జిల్లాలోని పోచంపల్లి గ్రామంలో పాల్గొన్న రైతు ఎవరు? ఏ. వి. రామచంద్రారెడ్డి. ఎస్. రామచంద్రారెడ్డి గిట్ల కూడా ఇస్తాడు. ఏ. 23వది వి. రామచంద్రారెడ్డి. సర్వోదయ ఉద్యమంలో భాగంగా వినోబా భావే మన రాష్ట్రంలో పోచంపల్లికి పాదయాత్ర చేసి అక్కడ చెరువు దగ్గర ఏ చెట్టు కింద ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించాడు? డి. జువ్వి చెట్టు. భూదాన ఉద్యమంలో భాగంగా వెదిరే రామచంద్రారెడ్డి తనకు ఉన్న ఎన్ని ఎకరాల భూమిని దానం చేశాడు? బి. 250 ఎకరాలు. భూదాన ఉద్యమంలో భాగంగా భూమిని దానంగా పొందిన మొదటి వ్యక్తి ఎవరు? బి. మైసయ్య. హైదరాబాదు ఇనాం భూముల రద్దు చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? డి. 1955. భూదాన ఉద్యమం తర్వాత
కాలంలో ఏ ఉద్యమంగా మారింది? డి. గ్రామదాన ఉద్యమం. భూ పరిమితి చట్టం అమలు అవుతున్న కాలంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లక్షల ఎకరాల భూమిని మిగులు భూమిగా ప్రకటించారు? బి. 8 లక్షలు. భూదాన ఉద్యమంలో భాగంగా వినోబా భావే గారు దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని ఎకరాల భూమిని దానం పొందారు? బి. సో 30 బి. 44 లక్షల ఎకరాలు. 44 లక్షల. తెలంగాణ సాయుధ పోరాటంలో బలంగా ఉన్న ప్రాంతంలో ఏ సంవత్సరం నాటికి వెట్టి అంతమైంది? సి. 1948. భూ పరిమితి చట్టం అమలు అవుతున్న కాలంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మిగులు భూములలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని ఎన్ని ఎకరాలను 5,40,000 మంది భూమి లేని పేద సన్నకారు రైతులకు పంచిపెట్టింది? సి. 5,82,000 ఎకరాలు. భూదాన ఉద్యమం జరుగుతున్న కాలంలో చల్లపల్లి జమీందారు పంచదార కర్మాగారం కింద చల్లపల్లి ఎన్ని ఎకరాలు చూపించాడు? బి. 2,650 ఎకరాలు. చల్లపల్లి జమీందారు ఈ కర్మాగారం కింద 2,650 ఎకరాల భూమిని చూపించాడు. డి. పంచదార. మన రాష్ట్రంలో సాగులో ఉన్న భూమిలో ఇంకా ఎంత శాతం భూమి భూస్వాముల ఆధీనంలో ఉంది? సి. 38%. ఈ సంవత్సరం తర్వాత రెండవ దశ భూ సంస్కరణల కోసం చాలా రాష్ట్రాలలో భూ పరిమితి చట్టాలను చేశారు. సి. 1972. నిజాం యొక్క సొంత ఆస్తిని ఏమంటారు? బి. సర్ఫేఖాస్. భూ పరిమితి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎప్పుడు ఆమోదించింది? సి. 1972 సెప్టెంబర్. మన రాష్ట్రంలోని భూ పరిమితి చట్టం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? ఏ. 1975 జనవరి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎన్ని ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని అందులో నుంచి 10,64,000 ఎకరాల భూమిని 26,51,000 కుటుంబాలకు పంచిపెట్టింది? బి. 12,94,000. భూ పరిమితి చట్టం ప్రకారం ఎంతమంది సభ్యులు ఉంటున్న కుటుంబాన్ని ఒక యూనిట్గా చట్టం ప్రకటించింది? సి. 5. భూ పరిమితి చట్టం ప్రకారం 5 ఉన్న కుటుంబం గరిష్టంగా ఉంచుకోదగిన నీటిపారుదల గల భూమి ఎన్ని ఎకరాలు? సో 42. ఏ. 10 నుంచి 27 ఎకరాలు. 43. భూ పరిమితి చట్టం ప్రకారం 5 ఉన్న కుటుంబము గరిష్టంగా ఉంచుకోదగిన మెట్ట భూమి ఎన్ని ఎకరాలు? సి. 35 నుంచి 54 ఎకరాలు. మిగులు భూమిగా ఉన్న 8 లక్షల ఎకరాల భూమిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి? బి. 6,41,000. భూ కేంద్రీకరణ సమస్యను శాంతియుత పద్ధతుల ద్వారా అంటే భూదాన ఉద్యమం ద్వారా పరిష్కరించాలని ఎవరు భావించారు? డి. వినోబా భావే. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 6,41,000 ఎకరాల భూమిలో 5,82,000 ఎకరాలను భూమి లేని పేద సన్నకారు రైతులకు ఎంతమందికి పంచిపెట్టారు? ఎంతమందికి? 46. బి. 5,40,000 మందికి. 2005-6 ప్రకారం ఎంత శాతం సన్నకారు రైతులు ఉండగా 1% మాత్రమే ఉన్న భూముల ఆధీనంలో 6% భూమి కలదు? ఆన్సర్ ఈజ్ సి. భూ పరిమితి చట్టాలను సమర్థవంతంగా అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 12,94,000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని అందులో నుంచి 10,64,000 ఎకరాల భూమిని ఎన్ని కుటుంబాలకు పంచిపెట్టింది? సి. 26,51,000. ఇగో జతపరచము చూద్దాం. 50ది 1 సి, 2ది ఏ, 3ది బి. పెద్ద రైతులు 25 ఎకరాలకు మించి 10%. చిన్న రైతులు 5 నుంచి 25 ఎకరాలు 32%. సన్నకారు రైతులకు 5 ఎకరాల లోపు 3.8%. ఇది కూడా జతపరచము 55-56లో సాగు భూములో ఉన్న వాటా 51. 1ది సి, 2ది ఏ, 3వది బి.
సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు 18%, చిన్నకారు రైతులు 5 నుంచి 25 ఎకరాలు 44%, పెద్ద రైతులు 25 ఎకరాలు మించి 2.38%. ఇది కూడా జతపరచమే ఉంది. 52వది ఇక 1వది సి, ఇక 1వ సి, 2వది ఇక బి, రెండవది బి అండి, 2వది బి, 3వది ఏ, అందుకే చెప్తున్నాను. సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు 73%, చిన్నకారు, రెండవది బి, రెండవది బి, చిన్న రైతులు 5 నుంచి 25 ఎకరాలు 25%, తర్వాత పెద్ద రైతులకు 25 ఎకరాలు మించి అంటే ఏ 2%. ఇది జతపరిచయం. ఇక ఇక్కడ ఇప్పుడు ఏంటిది 1980-81లో సాగు భూమిలో వాటా 80-81 ఈ సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. 1వది సి, 2వది బి, బి, 3వది ఏ. ఓకే. సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు 29%, చిన్న రైతులు 5 నుంచి 25 ఎకరాలు 2.52%, 80-81ల, పెద్ద రైతులు 25 ఎకరాల మించి 19%. ఇది కూడా జతపరచము. 1905-6లో 54వది 1వది సి, ఇగో 2వది ఏ, ఇగో 3వది బి. ఇగో సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు 83%, చిన్న రైతులు 5 నుంచి 25 ఎకరాలు 16%, పెద్ద రైతులు 25 ఎకరాల మించి 1%. ఇప్పుడు ఇక 1905-6. సో ఇక 55 ఉన్నాయి. ఇది జతపరచమని ఉంది, ఇటు అటు ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి 48%. 1వది 3 కాబట్టి 48%. సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉన్నది 45%. ఇక 2వది వచ్చేసి చిన్నకారు రైతులు 46%, పెద్ద రైతులు 25 ఎకరాలకు మించి ఉన్నారు ఎంత 6%. 6%. 1 ఏ, 3వది ఏ. ఓకే, ఇక్కడ వరకు అయిపోయిందా? ఓకే, బిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా పేదరికం అవగాహన 17వ పాఠం. ఓకే, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను ఇంకా తీస్తున్న నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. తప్పకుండా ఫిబ్రవరిలో ఉంటుంది ఏంటిది డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని ఒక అవగాహనకైతే వచ్చారు అందరూ. ఇక మీరు నిజంగా తప్పకుండా హార్డ్ వర్క్ చేయవలసిందే. ఓకే, క్లాసులు మాత్రం మిస్ కావద్దు. ఓకే, నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.